ఈ నెల 28 నుంచి మహబూబ్ నగర్లో 3 రోజుల పాటు రైతు పండుగ నిర్వహిస్తున్నామన్నారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, జూపల్లి. రైతు పండుగను విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సెక్రటేరియట్లో మహబూబ్ నగర్లో నిర్వహించే రైతు సదస్సు ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రులు. సమీక్షలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ ఏడాది కాలంలో మరే రంగానికి లేని విధంగా వ్యవసాయ రంగానికి అధిక మొత్తం నిధులు కేటాయించామన్నారు మంత్రి తుమ్మల. రైతు రుణమాఫీతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 20,000 మంది నుండి 30,000 మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, ఆదర్శ రైతుల ప్రసంగాలు ఈ రైతు సదస్సులో ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలిపారు. సదస్సులో ఆధునిక వ్యవసాయ యంత్రాలు, హైబ్రిడ్ వంగడాలు, ప్రభుత్వ పథకాలపై ప్రదర్శనా స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు తుమ్మల. ఈ 3 రోజులు రైతు సదస్సు వేదికపై ఆదర్శ రైతులచే ప్రసంగాలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై వివరణలు, వీడియో ప్రదర్శనలు ఉంటాయన్నారు మంత్రి తుమ్మల. ఒక్కొక్క పంటకు సంబంధించి ఒక్కొక్క ఆదర్శ రైతును గుర్తించి వారి అనుభవాలు ఈ సదస్సులో వివరిస్తారని తెలిపారు. ఈ నెల 30న 1,00,000 మంది రైతులు సదస్సులో పాల్గొంటారని, అదే రోజు సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు మంత్రి. రాష్ట్ర స్థాయి రైతు సదస్సుకు పార్కింగ్, ట్రాఫిక్ స్టాళ్ల ఏర్పాటు, రైతులకు అవగాహన తదితర కార్యక్రమాలు పగడ్బందీగా చేపట్టాలని సీఎం శాంతికుమార్కి సూచించారు మంత్రి తుమ్మల.